హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా రైస్ చేయబోతున్నాను. చూడండి, టమాటా రైస్కి 2 టమాటోస్ 2 మిరపకాయలు కావాలి. వాటిని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇలా మిర్చి టమాటా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక తర్వాత అన్నాన్ని ఇట్లా పొడి పొడి చేసుకోవాలి. ఇప్పుకోవాలన్నమాట అన్నాన్ని మొత్తం మంచిగా. ఇలా ఇప్పుకున్న తర్వాత కళాయి పెట్టుకున్న తర్వాత ఒక పావు నూనె పోసుకోవాలి. వేడయ్యేదాకా చూడాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి పోపు దినుసులు. అవి చిటపట అన్నాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ వస్తాయి సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చిలో. మంచిగా వేగినాక పచ్చిమిర్చి మంచిగా వేగినాక టమాటా వేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గాలి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంచిగా మగ్గాలి. టమాటా మగ్గినాక అల్లం వేయాలి. కొంచెం వేయాలి అల్లం. కొంచెం అల్లం, కొంచెం పసుపు, చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు, మళ్ళీ దీన్నంతా మంచిగా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కాసేపు ఉంచి అందులో ఒకసారి కలపాలి. అల్లం అంటుకుంటుంది కాబట్టి కలిపిన తర్వాత మనం పొడి పొడి చేసుకున్న అన్నం వేసేయాలి. మొత్తం వేసేయాలి పొడి పొడి చేసుకున్న అన్నం. దాంట్లో కొంచెం మసాలా చల్లాలి. మసాలా జల్లిన తర్వాతకి కలగెట్టుకోవాలి. ఇలా ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు.
వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా రెడీ అవుతుంది అనమాట టమాటా రైస్ ఇలా చేసుకుంటాం. దీనిపైన ఇలా కలుపుకున్న తర్వాత గుండ్రంగా కట్ చేసిన ఆనియన్స్ పెట్టాలి. బంద్ చేసుకోవాలి గ్యాస్. ఆనియన్స్ పెట్టుకొని ఆనియన్స్ ఇట్లా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఆనియన్ ఫ్లేవర్ మొత్తం మస్తు ఉంటుంది. ఇలా కలబెట్టుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది.